హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ హిట్స్. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూసి ఉంటారు. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మ్యాక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చేసాను. బట్ వీటికి పాస్వర్డ్ టైప్లో అయితే ఏమైతే పెట్టలేదు, ఫ్రీలో అయితే ఇచ్చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరైతే ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఒక కామెంట్ ద్వారానే, లైక్ ద్వారా నాకైతే కొద్దిగా ఇంప్రెస్ అయ్యి ఇంకొక కొన్ని వీడియోలు చేయాలని ఆశ కొద్ది అయితే వీడియోలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక కామెంట్, లైక్ అయితే చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే వేసేసుకున్నా. నేను డేటా అయితే ఆఫ్లో పెట్టేసుకొని ఎడిటింగ్ అయితే చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్టులు అయితే వచ్చేస్తాయి. ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసేసుకున్న తర్వాత మనం కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోవాలా. కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ టెక్స్ట్లో అయితే మీరైతే డిలీట్ అయితే చేసుకోకండి. ఎఫెక్ట్స్ కూడా ఏం లేవు. నేను కీ యానిమేషన్తో అయితే మీకు అయితే యాడ్ అయితే చేసి డైరెక్ట్ అయితే ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, బీట్ మార్క్లోనే వచ్చేస్తుంది మొత్తం. టెక్స్ట్లో రాసి కూడా ఇచ్చేసాను. ఓకే ఫ్రెండ్స్, అంటే సాంగ్కు తగ్గట్టు నేను రాసి కూడా ఇచ్చేసాను. కాబట్టి మీరైతే వీటిని అయితే ఏమైతే చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, నేను కొన్ని ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఒక 15 సెకండ్స్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నాను. 15 సెకండ్స్కి వెళ్ళి 20 సెకండ్స్ వరకు అయితే మళ్ళీ నేను అయితే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇలా ప్లస్ పై టచ్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని నేను ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే వేసుకుంటున్నాను. రిమైనింగ్లోకి అయితే వెళ్ళేసుకొని ఫొటోస్ అనేవి అయితే యాడ్ అయితే వేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఫొటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లో కలిసిలో మధ్యలో అయితే పెట్టేసుకుంటున్నా. మధ్యలో పెట్టేసుకొని కొద్దిగా పెంచేసుకొని బ్యాక్ వచ్చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇక్కడ వేసుకుంటున్నా. మళ్ళీ అలాగే ఇంకొక ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటున్నా. థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఫోటో కనబడలే కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసిలో కనబడేలా పెట్టేసుకొని కొద్దిగా జూమ్ అయితే చేసుకుంటున్నా. మళ్ళీ కొద్దిగా జరిపేసుకుంటున్నా మధ్యలోకి వచ్చేటట్టు. ఓకేనా, ఇలా ఫొటోస్ అనేవి అయితే మనం ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి ఉంటుంది. ఓకేనా, నేను సరిగ్గా అయితే ఫొటోస్ని అయితే కట్ చేసుకోవాలి. బట్ నేను కట్ చేసి పెట్టుకోలేదు. కొద్దిగా జూమ్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇలా ఫొటోస్ అయితే మీరైతే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే వేసేసుకోండి. ఇలా ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్లో వెళ్ళేసుకొని ఫోటో వేసేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో అయితే పెట్టేసుకుంటున్నా. నేను ఈ విధంగా ఎందుకైతే కీ యానిమేషన్తో ఎందుకు జరుపుకుంటాను అనుకుంటున్నానంటే, నేనైతే ఈ యూట్యూబ్ వీడియో ఉంటాయి కదా ఫ్రెండ్స్, సాంగ్ తగ్గట్టు అయితే ఆ సాంగ్ని అయితే కట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ అయితే కొట్టుకున్న ఫొటోస్ అనేవి. ఎవరికైనా కావాలనుకుంటే కన్నా కామెంట్ అయితే చేసేయండి, నేను ఫ్రీలో అయితే ఇచ్చేస్తాను. మనీ అయితే ఏం తీసుకోను. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసేసుకున్నా. మీరు కూడా యాడ్ అయితే చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ముందులో ఒక ఫోటో అయితే వచ్చేస్తుంది. ముందు ఫోటో అయితే యాడ్ చేసుకునే అవసరం లేదు. డైరెక్ట్ ఎఫెక్ట్ని ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లను కూడా అయితే ఏమైతే చేయకండి. ఇలా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఇలా ఫొటోస్ అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాంగ్ ఫోటో ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు సింపుల్గా చెప్పేస్తాం. మనకి ఇక్కడ లాంగ్ ఫొటోస్ అయితే ఉంటాయి కదా, డబల్ బీట్ మార్క్ వెళ్ళి ఆ లాంగ్ ఫొటోస్ అయితే ఏవేవి ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే మనం ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే వేసుకోవాలా. ఇలా ముందుకు స్క్రోల్ చేసుకొని సింపుల్గా ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సింపుల్గా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే చూసుకోవచ్చు. లాస్ట్ వన్ ఫోటోకి కూడా అలాగైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకుంటున్నా. మీరు కూడా ఇలాగైతే యాడ్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 ఫోటోలకు ఈ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత ఇలా ముందుకైతే స్క్రోల్ చేసుకోండి. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థ్రెడ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు అయితే సింపుల్గా అయితే చెప్పేస్తా. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, ఈ 2 షార్ట్ ఫొటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ లాంగ్ ఫొటోస్కి మనం ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకొని మళ్ళీ ఇంకొక ఫోటో ఉంటుంది. ఆ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలా. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకొని ఇంకో ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే వేసుకోవాలా. మళ్ళీ 2 ఫొటోస్ వదిలేసుకొని ఇలా లాస్ట్ వన్ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకోవాలి ఇదే విధంగా. ఓకే ఫ్రెండ్స్, ఈ ఎఫెక్ట్ లాస్ట్ వరకు అయితే యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని షేక్ ఎఫెక్ట్ ప్యాక్ అయితే ఓపెన్ అయితే వేసుకోండి. మనకి ఇప్పుడు థర్డ్ వన్ ఫోటో ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ వన్ ఫోటో ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసుకొని
మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత మీకైతే సింపుల్గా అయితే చెప్పేస్తాం మీకైతే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు 2 షార్ట్ ఫొటోస్ అయితే వదిలేసుకున్నాం కదా, ఆ 2 షార్ట్ ఫొటోస్కి అయితే మనం ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ ఫోటో పట్టి యాప్ చేసుకుని ఎఫెక్ట్స్తో వెళ్ళి థ్రెడ్స్ పట్టి యాప్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. సింపుల్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ యాడ్ చేసుకున్న ఫోటో వదిలేసుకొని మళ్ళీ 2 షార్ట్ ఫొటోస్ ఉంటాయి, ఆ 2 షార్ట్ ఫొటోస్ కూడా అలాగే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసేసుకుందాం. నేనైతే మీకైతే సింపుల్గా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే చేసి చూపెడుతున్నా. మళ్ళీ లాంగ్ ఫోటో వదిలేసుకొని మళ్ళీ ఇక్కడ 2 షార్ట్ ఫొటోస్ అయితే ఉంటాయి, ఆ 2 షార్ట్ ఫొటోస్కి కూడా అలాగే ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇక్కడ 2 ఫొటోస్ అయితే ఉంటాయి, ఆ 2 ఫొటోస్కి కూడా అలాగే ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ అనేది అయితే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే ఎండ్ వరకు అయితే ఇదే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకొని మనకి ఇక్కడ స్టార్టింగ్ మనకు ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటోని అయితే ఇక్కడ మనం ఇక్కడ ఫోటో పై ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ అయితే వేసేసుకోండి. కాపీ లేయర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకొని మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెకండ్ బీట్ మార్క్ పై పేస్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్. ఆటోమేటిక్లీ ఇక్కడ ఎఫెక్ట్ అనేది యాడ్ అయితే అయిపోతుంది. ఎడిటింగ్ అయితే ఇప్పుడు మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని ఇక్కడ హెచ్డి ఆర్ఎంఎక్ ట్యాప్ చేసుకొని మీకు నచ్చిన హెచ్డి క్వాలిటీస్ అయితే పెట్టేసుకోండి. నేనైతే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకొని ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోని అయితే డౌన్లోడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే ఎంత కష్టపడి చేస్తున్నా కాబట్టి వీడియోస్ ఒక లైక్ అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.